హైదరాబాద్ మహానగర అభివృద్ధి పేరుతో చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పేదల ఇళ్లను తొలగిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే వివాదంలో ఉన్న ఈ ప్రాజెక్టుపై తాజాగా తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు తుషార్ గాంధీ ఏమన్నారు, ఎందుకు రగడ రాజుకుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నగర అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తున్నారనే ఆరోపణలతో ఈ ప్రాజెక్టు చిలికి గాలివానలా తయారైంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది పేదల నివాసాలను తొలగించి బాపు విగ్రహం ఏర్పాటు చేయడంపై స్థానికులతో పాటు గాంధీ మునిమనవడు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు కోసం పేదల ఇళ్లను కూల్చడం సరైన నిర్ణయం కాదని ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహం నిర్మాణం కోసం పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇది గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని అన్ గాంధీయన్ మూవ్ గా అభివర్ణించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఒకవేళ గాంధీజీ బతికుంటే తన పేరు మీద తన విగ్రహ నిర్మాణం కోసం పేదలను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం చేయవద్దని చెప్పేవారని అన్నారు. విగ్రహాల ఏర్పాటు కంటే పేద ప్రజల కనీస అవసరాలే ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేదల ఇళ్లను కూల్చడం గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధమని తుషార్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇళ్లను కూల్చే చర్యలను వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. మూసీ నదీ తీరాన్ని గేట్వే ఆఫ్ హైదరాబాద్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎకో థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే బాపు ఘాట్ ప్రాంతాన్ని ఎలివేటెడ్ గేట్వేతో అనుసంధానించాలనే యోచనలో ఉంది. ఇంకా హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్తో కలిపే కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో భాగమే. ఈ మార్గాన్ని ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ గా అభివృద్ధి చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీటి సరఫరా మెరుగుదలతో పాటు వరద నియంత్రణ లక్ష్యంగా మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే పేదల ఇళ్ల తొలగింపుపై వస్తున్న విమర్శలు ఇప్పుడు ఈ ప్రాజెక్టును మరింత వివాదాస్పదంగా మారుస్తున్నాయి. మొత్తానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు, సామాజిక ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తుషార్ గాంధీ వ్యాఖ్యలతో ఈ అంశం జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.